హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది పొట్లకాయ తెల్లపిండి కూర అండి. దీనికి కావాల్సిన మీడియం సైజ్ పొట్లకాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు అండి. ముందుగా పొట్లకాయని శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడిగి రెడీ చేసుకోవాలి. దానికి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, తెల్లపిండి కావాలండి. తెల్లపిండి, నువ్వులు గానుగ ఆడించిన చెక్క తో చేసిన పొడి అండి. ఆ చెక్క చేయగా మరపట్టుగా వచ్చిన పొడి, దాన్ని అది పొట్లకాయని ముందుగా చిన్నగా రౌండ్గా ముక్కలు తరుక్కుని రెడీగా చేసుకోవాలి. అలాగే పొయ్యి మీద బండి పెట్టి నీళ్ళు పోసి దానికి తగినంత ఉప్పు వేసి ఈ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 5-10 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత దాన్ని నీళ్లు వంపేసి గట్టిగా పిండి రెడీ చేసుకోవాలి. ఎందుకంటే పిండకపోతే కూర ముద్దగా ఉంటుంది, బాగుండదు పొడి వేసినప్పుడు. తర్వాత నూనె వేసి అదే బండి నూనె వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా రెడీగా ఉన్న వెల్లుల్లిపాయలు ఒలిచి ఉంచుకుని వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుని ఈ పైన మనం కూర పిండి వేసింది పొట్లకాయ నీళ్లు పిండి వేసిన కూర వేసి పైన తెల్లపిండి వేసి అడిగి పైకి కలుపుకోవడమే. ఒక 5 నిమిషాలు చాలు. ఉప్పు కూడా ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ముందు వేసిన ఉప్పు సరిపోతుంది, కమ్మగా ఉంటుంది. ఈ కూర చాలా మంచిది. చలికాలంలో తెల్లపిండి కానీ నువ్వులు కానీ వాడితే మంచిది. కాల్షియం ఉంటుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది. అలాగే మెనోపాజ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, బాలింతరికి మంచిది, ఎందుకంటే పాలు పడతాయి తెల్లపిండి. ఇది ఎక్కువగా పుష్టికరమైన ఆహారం, చాలా మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి.